ఇవాళ ఖమ్మం జిల్లాలో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. రాజకీయ వివక్షత బీసీల మీద దుర్మార్గంగా కొనసాగుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో 571 స్థానాలు ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచులు, బీసీలకు ఇచ్చింది 54 సర్పంచులు మాత్రమే. అంటే 11.7% మాత్రమే బీసీ గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్లు బీసీలకు అమలైనవి. ఇవాళ 42% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడింది. అనేక సందర్భాల్లో రాజకీయ అవకాశంగా దీన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఇవాళ అది సాధ్యం కాదు అని చెప్పి 46 జీవో ఇవాళ ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిండ్రు. 46 జీవో ప్రకారం ఏమిటి అంటే గతంలో పాత రిజర్వేషన్నే మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి పాత రిజర్వేషన్ అంటే ఎంత ఇస్తారు అంటే 22% ఇస్తారన్నారు. మరి 571 గ్రామ పంచాయతీ స్థానాలు ఖమ్మంలో ఉంటే 22% అంటే సుమారు 115 పైచులకు రావాలి. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే ఖమ్మం జిల్లాలో కేవలం 54 మాత్రమే. ఇది దేనికి నిదర్శనం అని చెప్పేసి వాళ్ళు మేము మాట్లాడుతూ ఉన్నాం. బీసీలు కేవలం ఓట్లేసే మరయంత్రాలు తప్ప బీసీలు అధికారంలో ఉండడానికి వాళ్ళకి హక్కు లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న బీసీ జేఏసీ మన మిత్రుడు రమణ గారి నాయకత్వంలో నిన్న గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారికి ఇదేం పద్ధతి సార్, మరే మాకు 11.7% వచ్చింది, మాకు ఇస్తానది 22% కదా బీసీలకు, ఇదేంటి అని చెప్పేసి దీని మీద విచారణ చేయండి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రఘునాథపాలెం మండలం, తిరుమణాపాలెం మండలంలో ఒక్క బీసీ సర్పంచ్ రిజర్వ్లో లేదు. ఒక బీసీ సర్పంచ్ ఈ 2 మండలాల్లో లేవు. ఆ 2 మండలాల ఎంఆర్ఓలకి, ఎండిఓలకు కూడా మేము లెటర్లు ఇచ్చాం. వారు కూడా పునఃపరిశీలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఎలక్షన్ కమిషన్, గౌరవ తహసీల్దార్లు, ఎండిఓలు, అధికారులు స్పందించి దీని మీద పునరాలోచన చేసి బీసీలకు 22% రిజర్వేషన్ని ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి, వాటిని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయ పక్షాలను కూడా కోరుతూ ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ లాంటి రాజకీయ పార్టీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కూడా తప్పకుండా ఉన్నతాధికారులపైన ఒత్తిడి చేసి బీసీలకు ఖమ్మం జిల్లాలో 22% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్లయితే ఈ జిల్లాలో బలమైనటువంటి బీసీ ఉద్యమం ద్వారా ఈ రిజర్వేషన్ని కాపాడుకుంటామని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం. 100% ఉద్యమం చేస్తాం సార్. ఎందుకంటే మా బీసీలని అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని తాయిలాలు చూపిస్తూ మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే బీసీలు గొంతుపోయింది, బీసీలు చాలా మోసపోతున్నారు. దానికోసం మనం ఎంత ఉద్యమం చేయాలంటే అంత ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీలని మోసం చేయని రాజకీయ పార్టీ లేదు, బీసీలని మోసం చేయని రాజకీయ నాయకుడు లేడు ఈ భారతదేశంలో. ఎందుకంటే మోసపోవటం బీసీలకు అలవాటు అయిపోయింది. వాడు చెప్పే 4 మంచి మాటలు, చెడ్డ మాటలు చేయటం, వాడే మన నాయకుడు అనుకుంటూ వెళ్ళిపోవటం తప్ప వాడు నాయకత్వం చేయాలనే ఆలోచనకు వచ్చిన రోజే బీసీలకు భవిష్యత్తు భారతని కోరుకుంటూ ఈ అవకాశం. మహిళలకనే కాదండి, బీసీ ప్రతి బిడ్డకి మోసం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వమే కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి. మాకు ఇస్తానన్న రిజర్వేషన్ ఇవ్వలేదు. 42% రిజర్వేషన్ అన్నారు, 42% రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆఖరికి 22% ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేశాము. 22% రిజర్వేషన్ కూడా మాకు దక్కిన అవకాశాలు ఇంతవరకు మాకు లేదు. తీసుకుపోయి మమ్మల్ని 11.7%లో కూర్చోబెట్టారు. ఇంకా ఖమ్మం విషయానికి వచ్చేటప్పటికి 574 స్థానాలు ఉంటే మాకిచ్చిన స్థానాలు బీసీ స్థానాలకు వచ్చేటప్పటికి 54 స్థానాలు. ఇది ప్రజలు ఒక్కసారి బీసీ బిడ్డలందరూ ఆలోచించాలి. 54 స్థానాలు మనకి సరిపోతాయా? సరిపోదు కదా. మహిళలు కూడా ముందుకు వచ్చి మహిళలు బీసీ బిడ్డలందరూ ముందుకు వచ్చి తీవ్ర స్థాయిలో మేము ఉద్యమం చేస్తాము. మా రిజర్వేషన్ మేము దక్కించుకుంటాము.